పంచాయతీ శాఖ బాధ్యతలు తీసుకున్నాక కళ్యాణ్ గారి ఆలోచన ధోరణి ఎలా ఉందంటే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడం కోసమే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాడు అని చెప్పేసి ఒక వర్గం నుంచి వస్తున్న వాదన. అంటే కళ్యాణ్ గారు ఎక్కువ దేని మీద ఫోకస్ చేస్తున్నారు, గ్రామాల అభివృద్ధి కోసమా పార్టీ అభివృద్ధి కోసం అంటే మీరేం చెప్పుకొస్తారు? పార్టీ అభివృద్ధి కోసం అయితే ఆయన ఆ రోజు 60 సీట్లు 70 సీట్లు అడిగేవాడు. ఇవాళ రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఒక్కడే మాత్రం మిగిలిపోయాడు. ఇవాళ కూటమి ఏర్పడింది, రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది అంటే దానికి కీలకమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ పార్టీ చాలా బలంగా ఉంది. పార్టీ గురించి ఆయన ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆయన ఆలోచించేది రాష్ట్రం గురించి, పల్లెటూర్ల గురించి, గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పూడ్చే విధంగా ఇవాళ ఆయన చేసిన చర్యలు చిన్నపిల్లలు కూడా అర్థమవుతున్నాయి. చదువులేని అజ్ఞానంలో లేకపోతే కులాభిమానం ఉన్న వాళ్ళు మాట్లాడుకునే మాటలని మనం దాన్ని ఎక్కువ డిస్కస్ చేసి జగన్మోహన్ రెడ్డిని మర్చిపోతారు కొన్నాళ్ళకి. ఎందుకంటే అతను మర్చిపోతాడని కేవలం జనంలో ఉండి ఏదో చెప్పాలని ఆడికి వచ్చావు. నువ్వేమి ఇచ్చావు వాళ్ళకి? ఎవరికన్నా రూపాయి ఇచ్చావని 5 సంవత్సరాల్లో నీ సొంత డబ్బులు ఏమైనా ఇచ్చావా? ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ ఎన్ని కోట్లు ఇచ్చారు చెప్పు నువ్వు? సర్పంచ్ నిధులనే మళ్ళించుకునే ప్రయత్నం చేశారు కదా, అన్నీ మళ్ళించారు. 15 ఆర్థిక సంఘం నిధులు మళ్ళించారు, SC/ST సప్లా నిధులు మళ్ళించారు, కాపు కార్పొరేషన్ ఇతర డబ్బులు ఇవ్వలేదు, బీసీ దానికి పెట్టిన కార్పొరేషన్ రూపాయి లేదు. ఏ కులానికి ఆ కులాన్ని ఎడగొట్టారు. బీసీ కార్పొరేషన్ ఒకటి ఉంటే దాన్ని 60 కులాలు చేశారు, ఎవడో కలిసి ఉండకుండా. ఇవాళ అన్నీ దుర్మార్గం గమనించిన జనం అందరూ కూడా ఎలా బుద్ధి చెప్పారు మీరు చూశారు. అతను మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మాట్లాడే అర్హత లేదని కూడా నేను తెలియజేస్తాను. గ్రామ సభలు నిర్వహించిన తర్వాత ఎలా ఉంది సార్? అంటే పల్లెల్లో ఎలాంటి ఒక స్వతంత్రం వచ్చినట్టుంది. ఇవాళ వరకు ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి మా సమస్య ఇదని చెప్పుకుంటాక అవకాశం లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రతి వ్యక్తికి ప్రజల్లో ఉండండి, ప్రజలకు సేవ చేయండి, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి జన సైనికులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ ప్రజా సమస్యల మీద మాట్లాడాలి తప్ప ఎక్కడ కూడా ఎవరు గొప్ప అనేది మాట్లాడతా లేదని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఏంటి సార్, రాష్ట్ర వ్యాప్తంగా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటు మెగా ఫ్యాన్స్ మధ్య అల్లు ఫ్యాన్స్ మధ్య ఒక వారైతే నడుస్తుంది కదా, ఏంటి అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటారు? అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నాకు తెలీదు. యాక్చువల్గా ఉన్నది మెగా ఫ్యాన్సే. మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఇడిపోయి పెట్టుకుంటే మేము చెప్పలేం కానీ ఆ బ్రాంచ్లు అన్ని సామ్యాన కంపెనీలాగా ఉన్నదే మెగా ఫ్యాన్స్. ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ అంతే తప్ప అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు. ఆయన ఊహించుకున్నాడేమో ఉన్నారని. ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవాళ చిరంజీవి గారి అభిమానులు అంతా కూడా చిరంజీవి గారిని చూసుకుంటాను. మీలో పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ చూసుకున్నారు, రామ్ చరణ్ చూసుకుంటున్నారు. అవన్నీ కాదు నేను పెద్ద పొడుగుని నాకు ఇష్టమైతే వస్తా లేకపోతే మానే వెళ్ళిపో, ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి? నువ్వు వస్తే ఏంటి రాకపోతే ఏంటి? 20 పెడితే 20 చోట్ల నెగ్గాం. ఇవాళ నువ్వు వెళ్ళిన చోటకు ఒక చోట కూడా ఓడిపోయింది. ఇంకా మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు నెగ్గించలేదు. మళ్ళీ నువ్వు అందరం విమర్శించడం మంచిది కాదని నేను తెలియజేస్తున్నాను. రైట్.